హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా వేరే వాళ్ళు చూసే అవకాశం ఉంటుంది. పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే స్క్రీన్ పై నా నంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. హెల్త్ ప్రాబ్లం వల్ల వీడియోస్ డైలీ కూడా అప్లోడ్ చేయడానికి కుదరలేదు. సారీ ఫ్రెండ్స్. వింటర్ సీజన్ కదా, దానివల్ల కొంచెం హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయన్నమాట. దానివల్ల వీడియో అనేది డైలీ అప్లోడ్ చేయలేకపోతున్నాను. బట్ ఇక్కడ నుంచి డైలీ వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ప్రజెంట్ మీ పర్సన్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, పాస్ట్లో మీ ఇద్దరి మధ్యన ఏం జరిగింది, మీ పర్సన్ మీ రిలేషన్ విషయంలో యాక్షన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారా లేదా అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు అనమాట. ఇది మ్యారీడ్, అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళైనా కూడా ఈ రీడింగ్ చూడవచ్చు. మేల్ అయితే ఫీమేల్ అని చెప్పి, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. వెయిటింగ్ ఎనర్జీ టైం గురించి చూస్తున్నారు. చాలా బాగుందిగా ఫీల్ అవుతున్నారు. ఎస్, మీతో షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు. నైన్ ఆఫ్ పెంటికల్స్, ద స్టార్, ద డెవిల్ ఎనర్జీ, ఫోర్ ఆఫ్ పెంటికల్స్, the lover, ace of swords, justice, eight of wands, eight of cups, the magician, four of swords, king of wands, three of pentacles, six of wands, page of swords, bottom of the deck, the high priestess, the chariot, the hermit. ఓకే, మనకి ఆల్రెడీ కార్డ్ వచ్చింది కదా, మనం బాటమ్ ఆఫ్ ద డెక్ ఈ 3 కార్డ్స్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ప్రీవియస్లో మీ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉండడం కానీ, లేదంటే తన లైఫ్లో వేరే అదర్ రిలేషన్ ఉన్నా కూడా అది మీకు చెప్పకుండా మీ దగ్గర దాచడం కానీ జరిగింది కొంతమంది విషయంలో. అయితే ఇక్కడ మనకి వృషభం, కన్య, మకరం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. ఎర్త్ ఎనర్జీ అంటే మీ పర్సన్ అయినా అవ్వచ్చు, మీరైనా ఈ రాశుల్లో ఉండొచ్చు. మీరు మీ పర్సన్ విషయంలో ఎంత ఎమోషనల్గా ఫీల్ అవుతున్నా కూడా తను వేరే వారితో చాలా హ్యాపీగా అనేది తన లైఫ్ని అయితే లీడ్ చేశారనమాట ప్రీవియస్లోని. ఒక రకంగా చెప్పాలి అంటే మిమ్మల్ని మీ పర్సన్ ఏంటంటే ఒక అయోమయంలో వదిలేసి మిమ్మల్ని తన హ్యాపీనెస్ అనేది తను చూసుకున్నారు. బట్ మీరు మీ పర్సన్ గురించి తను ఎప్పుడైతే మీ రిలేషన్ నుంచి దూరం అయిపోయారో మీరు చాలా సఫర్ అయ్యారనమాట. ఎందుకంటే మీ పర్సన్ విషయంలో మీరు మదర్ నేచర్తో అయితే ఉన్నారు. మీరు ఫుడ్ తినకుండా ఉండడం కానీ, నిద్ర లేకుండా మీ పర్సన్ గురించి ఎక్కువగా ఆలోచించడం కానీ ఈ విధంగా అయితే చేశారనమాట ప్రీవియస్లోని. ఒక రకంగా చెప్పాలి అంటే మీ పర్సన్ విషయంలో మీరు మీ పూర్తి లైఫ్ని ఈ వ్యక్తి వల్ల చూసేశారనే చెప్పి తెలుస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే చాలా సఫర్ అయ్యారనమాట మీరు ఈ వ్యక్తి వల్ల. మీరు ఈ వ్యక్తి రిలేషన్లో 4 ఇయర్స్ ఉండొచ్చు, లేదంటే 2 ఇయర్స్ ఉండొచ్చు, లేదంటే కొన్ని మంత్స్ ఉండొచ్చు. అయినా కూడా మీరు చాలా జీవితాన్ని అయితే చూసేశారు. అంత స్ట్రగుల్ అయ్యారనమాట ఈ వ్యక్తి వల్ల. మీరు అంత సఫర్ అయ్యారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే మీ లైఫ్లో ఏది మంచి ఏది చెడు అనేది కూడా మీకు అర్థం కాని సిచ్యువేషన్లోకి అయితే మీరు వెళ్ళిపోయారనమాట.
అంటే మీ పర్సన్ మీకు చెడు చేస్తున్నారా, మంచి చేస్తున్నారా? మీ పర్సన్‌ని మీరు నమ్మాలా వద్దా? ఈ విధంగా మీకే తెలియకుండా ఒక అయోమయంలోకైతే మీరు ప్రీవియస్‌లోకైతే వెళ్ళిపోయారు. ఏంటంటే ఇక్కడ మీ ఇంట్యూషన్ ఏదైతే ఉందో అది ఒకవైపు మీకు మీ పర్సన్‌ని నమ్మాలా వద్దా అనేది కొన్ని ప్రశ్నించడం కానీ, అంటే ఈ వ్యక్తి నిన్ను మోసం చేస్తున్నాడు, నువ్వు జాగ్రత్త పడు. ఈ విధంగా మీ ఇంట్యూషన్ మీకు చెప్పడం కానీ, ఈ విధంగా జరిగేదనమాట. అయినా కూడా మీది మదర్ నేచర్ ప్రేమ కదా మీది. దానివల్ల తను ఎన్ని తప్పులు చేసినా కూడా మీరు దాన్ని సమర్థించుకుంటూ మీరైతే వచ్చారు. ఒక రకంగా మీరు సఫర్ అవుతూనే మీ పర్సన్‌ని మీరు సమర్థించుకుంటూ అయితే ప్రీవియస్‌లో అయితే మీ రిలేషన్‌ని మీరు కాపాడుకుంటూ వచ్చారని చెప్పి తెలుస్తుంది మనకి. ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి వేరే పర్సన్స్ వల్ల మిమ్మల్ని దూరం పెడుతున్నారు అని చెప్పి మీకు తెలిసినా కూడా మీరు ఆ బాధని మీలోనే దాచుకుని పైకి మాత్రం మీ పర్సన్‌లో మార్పు వస్తుంది అని చెప్పి మీరైతే వెయిటింగ్ చేశారు. బట్ ఇప్పటికి కూడా మీ పర్సనల్ లైఫ్‌లో అయితే మల్టీ చాయిస్ అయితే ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఇక్కడ మనకి ద డెవిల్ ఎనర్జీ వచ్చింది. డెవిల్ ఎనర్జీ అంటేనే నెగెటివ్ ఎనర్జీకి సంబంధించిందనమాట. అంటే ఈ వ్యక్తి అట్రాక్షన్‌తో వేరే వారి లైఫ్‌లోకైతే వెళ్ళడం కానీ, అంటే ఎప్పుడు కూడా ఈ వ్యక్తులు ఏంటంటే వేరే ఎవరికైనా కూడా చాలా త్వరగా అట్రాక్షన్ అయిపోతారనమాట. అటువంటి వ్యక్తి మీ పర్సన్ అయితే ప్రెజెంట్ తన లైఫ్‌లో ఇప్పటికి కూడా కొన్ని రిలేషన్స్ అయితే ఉన్నాయి. అలాగే కొంతమందికి ఇక్కడ మనకి ఫ్యామిలీ కనిపిస్తుంది. కొంతమందికి వేరే అదర్ రిలేషన్ అనేది కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రీవియస్‌లో ఫ్యామిలీ ఇక్కడ మనీ పరంగా కూడా మనకి మీ రిలేషన్ బ్రేకప్ అవ్వడానికి, మీ పర్సన్ మీ రిలేషన్‌ని దూరం పెట్టడానికి కూడా ఒక రీజన్ అనేది మనకి కనిపిస్తుంది. అంటే వాళ్ళ ఫ్యామిలీ మీ రిలేషన్‌ని యాక్సెప్ట్ చెయ్యదు అని చెప్పి తన కెరియర్ గురించి తన స్వార్థం తను చూసుకొని మిమ్మల్నయితే మీ పర్సన్ అయితే దూరం పెట్టారు. తన ఫ్యామిలీకి మీ పర్సన్ అయితే ఇంపార్టెంట్ అనేది ఇచ్చారనమాట. బట్ ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే తన కెరియర్ గురించి అవ్వచ్చు, వేరే వారి రిలేషన్‌లోకి వెళ్ళడం కానీ, ఏది జరిగినా కూడా మీ నుంచి తనైతే దూరం ఉన్నాను అని చెప్పి మీకు సంబంధించిన ఎటువంటి ఆలోచనలు తనని డిస్టర్బ్ చేయవు. మేబీ తను మీతో ఉన్న ఆ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి తనకి మళ్ళీ గుర్తురావు అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకున్నారనమాట ప్రీవియస్‌లోనే. ఇక్కడ మనకి మిథునం, కుంభం, తులారాశి వాళ్ళు కనిపిస్తున్నారు. అంటే ఇక్కడ మిమ్మల్ని పక్కన పెట్టి తను ఎవరైతే థర్డ్ పార్టీతో ఉన్నారో, లేదంటే ఫ్యామిలీతో ఎవరైనా అవ్వచ్చు, కెరియర్ పరంగా కూడా తను హ్యాపీగా అయితే ఉండగలను అని చెప్పి అనుకున్నారనమాట. అంటే తన లైఫ్‌లో మనీ, కెరియర్ లేదంటే థర్డ్ పార్టీ, లేదంటే మనీ సపోర్ట్ చేసే వ్యక్తి ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళతో హ్యాపీగా ఉంటాను. నా లైఫ్‌లో ఇవన్నీ ఉంటాయి గనక నేను ఇంకా హ్యాపీగా ఉంటాను. నా లైఫ్‌ని నేను హ్యాపీగా లీడ్ చేస్తాను అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకున్నారు. తను ఎమోషనల్‌గా ఫీల్ అవ్వాల్సిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని పక్కన పెట్టి, ఒక రకంగా చెప్పాలంటే మీ నుంచి దూరం అయిపోతే ఈ వ్యక్తి లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. తన లైఫ్‌కి ఒక స్టెబిలిటీ అనేది ఉంటుంది. ఫినాన్షియల్‌గా సపోర్ట్ ఉంటుంది. మొత్తం మీద తన లైఫ్ ఏదైతే ఉందో చాలా హ్యాపీగా ఉంటుంది అని చెప్పి అనుకున్నారు. బట్ ఇక్కడ మీ పర్సనల్ లైఫ్ అయితే ఈ విధంగా ఉంది. చాలా రిగ్రెట్ ఫీల్ అవుతూ మీ పర్సన్ అయితే ప్రెజెంట్ అయితే తన లైఫ్‌ని లీడ్ చేస్తున్నారు. చాలా లోన్లీ ఫీలింగ్‌తో అయితే ఈ వ్యక్తి ఉన్నారు. ఇప్పుడు ఈ వ్యక్తి దేవుణ్ణి మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు. అంటే తను ఏదైతే అనుకుని వచ్చారో, ఏదైతే ఊహించుకున్నారో అది అక్కడ జరగట్లేదు. మేబీ అక్కడ థర్డ్ పర్సన్ నుంచి తను ఏదైతే ఆశించారో అది కూడా తనకి జరగట్లేదు. అందుకని మీ పర్సన్ అయితే చాలా నిద్రలేని రాత్రులనేది గడుపుతున్నారనమాట. అంటే మీరు ప్రీవియస్‌లో మీ పర్సన్ గురించి మీరు ఏ విధంగా అయితే బాధపడ్డారో, అంటే నిద్రలేని రాత్రులను గడుపుతూ, బాధపడుతూ
ఏ విధంగా అయితే ఉన్నారో ఇప్పుడు మీ పర్సన్ కూడా సేమ్ అదే విధంగా అయితే నిద్రలేని రాత్రుల్ని గడుపుతున్నారు. ఇప్పుడు తన జీవితం గురించి తను కూడా అదే విధంగా అయితే ఫీల్ అవుతున్నారనమాట. మళ్ళీ నా పర్సనల్ లైఫ్‌లోకి నన్ను మళ్ళీ పంపు అని ఇప్పుడు మీ పర్సన్ అయితే దేవుని మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ అయితే ప్రెజెంట్ ఏ థర్డ్ పార్టీ రిలేషన్‌లో ఉన్నారో అక్కడ మీ పర్సన్ అయితే హ్యాపీగా అయితే లేరు. అంటే తన చుట్టూ ఎంత ఎంజాయ్‌మెంట్ ఉన్నా ఇక్కడ చూస్తున్నారు కదా! నైన్ ఆఫ్ పెంటికల్స్ అంటే తనకి తన లైఫ్‌కి ఏది కావాలో అదంతా కూడా తన చుట్టూ ఉన్నా కూడా ఇప్పుడు ఈ వ్యక్తి అయితే అంత హ్యాపీగా అయితే లేరు. తన పర్సనల్ లైఫ్ ఏదైతే ఉందో అది అసలు ఏమీ బాలేదనమాట. చాలా భారంగా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ఈ వ్యక్తి అయితే. మనకి బాటమ్ ఆఫ్ ద డెక్‌లో కూడా మనకి 8 ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది కదా! అంటే చాలా భారంగా ఫీల్ అవుతున్నట్టు. మీ పర్సన్ సిట్యుయేషన్ అయితే ఈ థర్డ్ పార్టీ దగ్గర హ్యాపీగా అయితే ఉండలేకపోతున్నారనమాట. చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. అంటే మనశ్శాంతి లేకుండా, మానసికంగా సంతోషం లేకుండా మీ పర్సన్ అయితే ప్రెజెంట్ తన లైఫ్‌ని లీడ్ చేస్తున్నారనమాట ఈ విధంగా. ఇప్పుడు మీ పర్సన్ చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా తను లోన్‌లీ ఫీలింగ్‌తో అయితే ఉన్నారు. ఆ హ్యాపీనెస్ అనేది తనలో కనిపించట్లేదు. చూస్తున్నారు కదా ఇక్కడ. అంటే మీ రిలేషన్‌లోకి వస్తేనే తన లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది అనే ఒక్క హోప్‌తో అయితే ఈ వ్యక్తి అయితే ఉన్నారనమాట. చాలా నిరాశతో, చాలా లోన్‌లీ ఫీలింగ్‌తో అయితే ఉన్నారు. ఎందుకంటే ఈ వ్యక్తి ఏదైతే ఆశించి వెళ్లారో అక్కడ ఈ వ్యక్తికి అంతా కూడా నిరాశ ఎదురయింది. అందుకే ఇప్పుడు ఈ వ్యక్తి అయితే చాలా రిగ్రెట్ ఫీలింగ్‌తో అయితే ఫీల్ అవుతున్నారు. మళ్ళీ మీ లైఫ్‌లోకి వచ్చే ఛాన్స్ ఇవ్వమని దేవుడినైతే మేనిఫెస్ట్ చేసుకుంటున్నారనమాట. ఇప్పుడు మీ పర్సన్‌కి మీరు ఒక స్టార్ లాగా అయితే కనిపిస్తున్నారు. ఎందుకంటే మీ దగ్గరికి వస్తేనే తన ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫుల్‌ఫిల్ చేసుకోవచ్చు. లేదంటే బ్యాలెన్స్ చేసుకోగలను. ఈ విధంగా ఈ వ్యక్తి అయితే ఇప్పుడు ఆలోచిస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు ఈ వ్యక్తి లైఫ్ అనేది హ్యాపీగా ఉండాలి అంటే అది మీరు మాత్రమే అని ఈ వ్యక్తి అయితే ఇప్పుడు ఫీల్ అవుతున్నారనమాట. అందుకనే ఈ వ్యక్తిలో కొంచెం హోప్ అయితే ఉంది. మీ దగ్గరికి రావాలి. మళ్ళీ మీ రిలేషన్‌ని న్యూ బిగినింగ్ చెయ్యాలి అనే హోప్ అయితే ఈ వ్యక్తికి ఉందనమాట. చూస్తున్నారు కదా! ఇక్కడ ఎంత నిరాశగా ఏ విధంగా ఉన్నా కూడా ఇక్కడ మనకి యెల్లో అంటే పాజిటివ్. అంటే తనకి కొంచెం హోప్ అయితే ఉంది మీ విషయంలోని. మళ్ళీ మీరు తన రిలేషన్‌ని యాక్సెప్ట్ చేస్తారు అనే హోప్ అయితే ఈ వ్యక్తిలో అయితే ఉందనమాట. అలాగే ఇక్కడ దేవుడిని కూడా మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు. మీరు ఈ వ్యక్తిని యాక్సెప్ట్ చెయ్యాలి అని చెప్పి. ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే తన ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఏంటో అనే భయంతోటైతే మీ పర్సన్ అయితే ప్రెజెంట్ అయితే ఉన్నారు. మేబీ మళ్ళీ నా పర్సన్ నేను కలుస్తానో లేదో, నా పర్సన్ నన్ను యాక్సెప్ట్ చేస్తారో లేదో, ఈ విధంగా అయితే మీ పర్సన్ అయితే తన డేస్‌నైతే గడుపుతున్నారని చెప్పి మనకైతే తెలుస్తుంది. బట్ ఇక్కడ ప్రీవియస్‌లో ఈ వ్యక్తి ఏదైతే రాంగ్ డిసిషన్ అయితే తీసుకున్నారో అంటే వేరే వారి రిలేషన్‌లోకి వెళ్ళడం కానీ, లేదంటే మీ రిలేషన్‌ని హ్యాండిల్ చేయలేను అని చెప్పి, మీ రిలేషన్ వద్దని చెప్పి మిమ్మల్ని దూరం పెట్టడం కానీ చేశారు కదా! బట్ ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే మీ రిలేషన్ కావాలి అని చెప్పి ఇప్పుడు ఎదురు చూస్తున్నారనమాట. తను ఏదైతే ప్రీవియస్‌లో చేశారో అది చాలా రాంగ్ అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ప్రీవియస్‌లో మీ పర్సన్‌ని మీరు చాలా జెన్యూన్‌గా అయితే లవ్ చేశారు. బట్ మీ పర్సన్ ఏంటంటే చాలా మిమ్మల్ని ఈజీగా తీసుకున్నారనమాట. ఒక రకంగా చెప్పాలి అంటే తనది అట్రాక్షన్ అనే అనుకోవాలి. మేబీ తనకి మీపై లవ్ ఉన్నా కూడా ఆ లవ్‌ని ఈ వ్యక్తి వ్యక్తపరచడానికి ఇంట్రెస్ట్ అనేది చూపించలేదు. అంటే మేబీ మీరే ఎక్కువగా ఈ రిలేషన్ విషయంలో ఎఫర్ట్స్ పెట్టడం వల్ల ఈ వ్యక్తి అయితే తన లవ్‌ని మీకు చూపించే ఛాన్స్ అనేది తీసుకోలేదనమాట. అంటే ఒక రకంగా చెప్పాలంటే మీరు ఈ వ్యక్తి అడగక ముందే అన్నీ చేసేయడం కానీ, ఈ వ్యక్తి మీకు మెసేజ్ చేయకుండా మీరే మెసేజ్ చేయడం కానీ, మీరే కాల్ చేయడం కానీ, అంటే తన ప్రేమని చూపించుకునే అవకాశం అనేది మీరు కూడా ఇవ్వలేదనమాట.
అందుకని చెప్పి ఈ వ్యక్తి అయితే ప్రీవియస్లో తన లవ్ని కూడా మీకు ఎక్స్ప్రెస్ చేయలేకపోయారు. తనకు ఉన్నా కూడా కొంతమంది విషయంలోనైతే మీ పర్సన్కి మీపై ఉన్నది అట్రాక్షన్ అనమాట. మీరు ఎంత జెన్యున్గా లవ్ చేసినా ఈ వ్యక్తి మాత్రం చాలా స్ట్రాంగ్ పర్సన్గా తన గురించి తను ఆలోచించుకున్నారు. ఇక్కడ కింగ్ ఆఫ్ హ్యాండ్స్ వచ్చింది కదా. ఈ వ్యక్తి ఏంటంటే తనకి ఎంత లవ్ ఉన్నా అది ఎవరికి కూడా బయట పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపించరనమాట. అంటే ఎదుటి వాళ్ళే తనకి కాల్ చేయాలి, మెసేజ్ చేయాలి, లేదంటే తన్ని ప్రాధేయపడి అడగాలి, అంటే తనకన్నా తగ్గి ఉండాలి అని అనుకునే మనస్తత్వం అనమాట ఈ వ్యక్తి. ప్రీవియస్లో ఈ విధంగానే చేశారు. ఇప్పుడు ఈ వ్యక్తి కూడా అదే తలుచుకుంటున్నారు అనమాట. నా లవ్ని ఎక్స్ప్రెస్ చేయడానికి అవకాశం ఇవ్వలేదు. బట్ అందుకే నా పర్సన్ని నేను ఎంత లవ్ చేసినా కూడా నా పర్సన్కి అది నేను చెప్పలేకపోయాను. అలాగే నేను కూడా తెలుసుకోలేకపోయాను తనపై నాకు ఎంత లవ్ ఉన్నా కూడా అని. ఇప్పుడు ఈ వ్యక్తి అయితే చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు ఈ వ్యక్తి అయితే యాక్షన్ తీసుకోవాలి, మళ్ళీ మీ రిలేషన్ విషయంలో సక్సెస్ అనేది చూడాలి అని చెప్పి అనుకుంటున్నారు. ఏదైతే మీ రిలేషన్ బ్రేకప్ అయిపోయిందో ఆ రిలేషన్కి మళ్ళీ జస్టిస్ చెయ్యాలి, మీ దగ్గరికి రావాలి, మీతో కమ్యూనికేషన్ చేయాలి, అంటే మిమ్మల్ని కమ్యూనికేట్ చేయాలి అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారు. ప్రీవియస్లో మీ విషయంలో మీ ఎమోషన్స్ని పట్టించుకోకుండా మీ నుంచి ఏ విధంగా అయితే మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయారో ఇప్పుడు ఎక్కువగా మీ గురించే మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారనమాట. ఇక్కడ పేజ్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చిందనమాట. చాలా వరకు మీ పర్సన్ని మిమ్మల్ని స్పై చేయడం కానీ, లేదంటే మీరు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అని చెప్పి వేరే వారి ద్వారా తెలుసుకోవడం కానీ ఈ విధంగా అయితే జరుగుతుందనమాట. అలాగే కొంతమందికి అయితే మీ పర్సన్ కలలో మీరు రావడం కానీ కూడా జరిగింది. అంటే సడన్గా మీ పర్సన్కి మీరు ఎక్కువగా డ్రీమ్స్లో రావడం కానీ, మీకు మీ పర్సన్కి ప్రీవియస్లో ఏవైతే జరిగాయో అవన్నీ కూడా తనకి ఆ డ్రీమ్స్లో కనిపించడం కానీ, మళ్ళీ మీ రిలేషన్ న్యూ బిగినింగ్ అయినట్టు మీరిద్దరూ కూడా హ్యాపీగా ఉన్నట్టు మీ పర్సన్కి కనబడడం కానీ డ్రీమ్స్లో ఈ విధంగా అయితే జరుగుతుందనమాట. సడన్గా తనకి ఎందుకు ఇలా నా పర్సన్ నాకు ఎక్కువగా డ్రీమ్లో కనిపిస్తున్నారు అని కూడా మీ పర్సన్ అయితే ఎక్కువగా ఆలోచిస్తున్నారు మీ గురించి. అలాగే కొంతమందికి అయితే మీకు కూడా మీ పర్సన్ డ్రీమ్స్లో ఎక్కువగా కనిపించడం కూడా జరుగుతున్నట్టు నాకు ఇక్కడ కనిపిస్తుంది. మేబీ ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే తనకి మీపై కోపం వచ్చిన, అంటే అన్ఎక్స్పెక్టెడ్గా మీరు ఈ వ్యక్తిని ఏమైనా అన్నా కూడా ఈ వ్యక్తి ఆ కోపాన్ని కూడా మీకు ఎక్స్ప్రెస్ చేయరన్నమాట. సైలెంట్గా తన పని తను చూసుకోవడం, మిమ్మల్ని దూరం పెట్టడం, మీతో మాట్లాడడం తగ్గించడం ఈ విధంగా చేశారు. మీకు ఎందుకు తను మీ విషయంలో ఈ విధంగా బిహేవియర్ చేస్తున్నారు అనేది కూడా ఒక క్లారిటీ అనేది లేకుండా ఈ వ్యక్తి అయితే ప్రీవియస్లో ఉన్నారనమాట. అంటే మీరే మళ్ళీ ఈ వ్యక్తిని ఎందుకు మాట్లాడట్లేదు, ఎందుకు దూరం పెడుతున్నారు అని మీకు మీరే మళ్ళీ ఈ వ్యక్తిని బుజ్జగించడం కానీ, ప్రాధేయపడడం కానీ, బ్రతిమలాడడం కానీ ఈ విధంగా చేయాలన్నమాట. అప్పుడే ఈ వ్యక్తి ఎందుకు తను మీతో మాట్లాడట్లేదు, మిమ్మల్ని దూరం పెట్టారు అనేది రీజన్ అనేది చెప్తారనమాట. ఇటువంటి బిహేవియర్ ఈ వ్యక్తి అయితే ప్రీవియస్లో అయితే ఉండేది. మీ ఇద్దరి మధ్యన ఇలాంటివి చాలా జరిగినట్టు కూడా కనిపిస్తుంది. ఇప్పటికీ కూడా చాలా వరకు కొంతమంది అయితే మీ రిలేషన్ విషయంలో యాక్షన్ తీసుకోవాలి అని ఉన్నా కూడా మీ పర్సన్ అయితే యాక్షన్ తీసుకోవాలా వద్దా అనే ఆలోచనలతో అయితే ఉన్నారనమాట. మీరే తన్ని అప్రోచ్ అవుతారు, అంటే మీరే మీ పర్సన్కి కాల్ చేయడం కానీ, లేదంటే మీరే మీ పర్సన్కి మెసేజ్ చేయడం కానీ చేస్తారు అని చెప్పి వెయిటింగ్ చేస్తున్నారు. అంటే ఇప్పటికీ కూడా మీరే తగ్గుతారు, తన దగ్గరికి వచ్చి మీ రిలేషన్ని న్యూ బిగినింగ్ చేయమని చెప్పి అడుగుతారు అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారు. అంటే మీరే ప్రతిమలాడాలి అని చెప్పి అనుకుంటున్నారు అన్నమాట. మేషం, సింహం, ధనుసు ఈ
రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ఫైర్ ఎనర్జీ. ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే ప్రీవియస్‌లో చాలా తను ఏదైతే మీ విషయంలో చేశారో అవన్నీ కూడా మార్చుకుంటున్నారు. చేంజ్ అవుతున్నారనమాట. మీ విషయంలో ఏదైతే చేశారో. అంటే ఈ వ్యక్తి ప్రీవియస్‌లో మీ దగ్గర ఏ మిస్టేక్ చేశారు, మీరు ఏ మిస్టేక్ చేశారు, ఈ విధంగా తనలో తనే ఆలోచించుకుంటున్నారనమాట. మళ్ళీ మీ దగ్గరికి వస్తే అటువంటి మిస్టేక్స్ ఏమీ కూడా జరగకూడదు. జరగకుండా చూసుకోవాలి అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మిమ్మల్ని మిస్ చేసుకోవడం వల్ల తనకే ఎక్కువగా నష్టం జరిగింది అని చెప్పి ఈ వ్యక్తి అయితే చాలా ఎమోషనల్‌గా అయితే ఫీల్ అవుతున్నారనమాట. అంటే ఎవరైతే ఈ థర్డ్ పర్సన్ ఉన్నారో ఈ థర్డ్ పర్సన్ దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని దూరం పెట్టుకోవడం వల్ల తన లైఫ్ అనేది ఈ విధంగా మారిపోయిందని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తి అయితే మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు దేవుడికి. మళ్ళీ మీ రిలేషన్ని న్యూ బిగినింగ్ చేయమని మీతో మాట్లాడే అవకాశం అనేది తనకి కల్పించమని చెప్పి ఈ వ్యక్తి అయితే కోరుకుంటున్నారు. ఇక్కడ చాలా వరకు కొంతమంది అయితే మీ పర్సన్ మిమ్మల్ని మీట్ అవ్వడానికి ఇక్కడ జర్నీ అంటే ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్స్ కూడా కనిపిస్తున్నాయి. మీ పర్సన్ అయితే జర్నీ చేసి మీ దగ్గరికి రావడం కానీ మిమ్మల్ని మీట్ అవ్వడానికి జరుగుతుంది. కర్కాటకం, వృశ్చికం, మీనం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు వాటర్ ఎనర్జీ. మీ పర్సన్ అయితే మీతో కమ్యూనికేట్ అయితే చేయబోతున్నారు. తను మీకు దూరంగా ఉంటే కనుక మీ దగ్గరికి అయితే రాబోతున్నారనమాట మిమ్మల్ని మీట్ అవ్వడానికి. మీ పర్సన్ ఎప్పటికల్లా యాక్షన్ తీసుకుంటారో మీ రిలేషన్ విషయంలోని ఎప్పటికల్లా మిమ్మల్ని కమ్యూనికేట్ చేయబోతారో తెలుసుకోవచ్చు. ఎస్ పేజ్ ఆఫ్ కప్స్. చాలా రిగ్రెట్ ఫీలింగ్తో అయితే ఉన్నారు మీ పర్సన్. ఇప్పుడు తన లైఫ్లో ఎంతమంది ఉన్నా చెప్పాను కదా మీ పర్సన్కి మల్టీ రిలేషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఆల్రెడీ తన లైఫ్లో వేరే రిలేషన్ కూడా ఉందని చెప్పాను కదా. ఎంతమంది ఉన్నా కూడా మీరే తన లైఫ్లో ఒక ఇంపార్టెంట్ పర్సన్ అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారు. మీ దగ్గరికి మీ పర్సన్ అయితే యాక్షన్ తీసుకోబోతున్నారు. మీ దగ్గరికి వచ్చి అపాలజీ చెప్పబోతున్నారు మీ పర్సన్ అయితే మిమ్మల్ని చీట్ చేసినందుకు ప్రీవియస్లో. ఇప్పటి వరకు కూడా మీ దగ్గరికి రాకూడదు, యాక్షన్ తీసుకోకూడదు అని చెప్పి తనే డిఫెండ్ చేసుకున్నారు, కంట్రోల్ చేసుకుంటున్నారు. బట్ ఇప్పుడు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారనమాట. తన ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిఫెండ్ చేసుకోలేక ఇంకా మీ రిలేషన్ని యాక్షన్ తీసుకోవాలి, మళ్ళీ న్యూ బిగినింగ్ చెయ్యాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు. ఎస్ కమ్యూనికేట్ అంటే చాలా వరకు కొంతమందికి అయితే 8 వీక్స్ 8 డేస్లో మీ పర్సన్ నుంచి మీకు కమ్యూనికేట్ అనేది రాబోతుంది. యాక్షన్ కూడా తీసుకోబోతారనమాట. పాజిటివ్ రీడింగ్ వచ్చింది. అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి. యూనివర్స్కి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి, మేనిఫెస్ట్ చేసుకోండి. మీ పర్సన్ చాలా ఫాస్ట్గా మీ దగ్గరికి రావాలి, మీ రిలేషన్ని న్యూ బిగినింగ్ చెయ్యాలి, మీతో కమ్యూనికేట్ చెయ్యాలి అని చెప్పి యూనివర్స్కి అయితే మేనిఫెస్ట్ చేసుకోండి. ఎందుకంటే మనకి 2 కమ్యూనికేషన్ కార్డ్స్ వచ్చాయి. మీ పర్సన్ అయితే మీ దగ్గరికి అయితే రాబోతున్నారు. చాలా రిగ్రెట్ ఫీలింగ్తో అయితే మీ పర్సన్ అయితే ఉన్నారనమాట. ప్రజెంట్ మీ దగ్గరికి వచ్చి తన అపాలజీ చెప్పాలి, మీ రిలేషన్ అయితే న్యూ బిగినింగ్ చేయమని మిమ్మల్ని అడగాలని చెప్పి కమ్యూనికేట్ అయితే చేయబోతున్నారు. చూస్తున్నారు కదా మనకి అన్ని 2 కార్డ్స్ వచ్చాయి. చాలా పాజిటివ్ చేంజెస్ అనేది మీ పర్సన్లోకి అయితే ఇప్పుడు కనిపిస్తుంది అనమాట. ఇదేనండి ఇవాళ రీడింగ్. ఇది జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ రెజినేట్ అవ్వకపోవచ్చు. ఎంతమందికి రెజినేట్ అయిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.